ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ సాయిరం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఊహించని భయంకర సంఘటనలు మీ జీవితంలో జరగబోతున్నాయి. 3 అతిపెద్ద మార్పులతో కూడిన జీవితం ఈ రోజున ఇలా ఉండబోతుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. మీ పైన విష్ణుమూర్తి మరియు బుధ గ్రహాధిపతి అయిన శ్రీమన్నారాయణుడి యొక్క గొప్ప అనుగ్రహం పడింది. రాబోయే ఈ రోజున మీకు చెప్పబోయే మహాసత్యం వింటే కనుక మీ కాళ్ళ కింద భూమి కదిలిపోవడం ఖాయం. ఇందులో అంతటి దైవ రహస్యం దాగి ఉంది. మీ సమస్యల నుంచి మీకు విముక్తినిచ్చే ఈ ముఖ్యమైన సందేశం ఈ క్షణమే పూర్తిగా చూడండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవియే నమః. ఈ వీడియో చూడకపోతే పశ్చాత్తాపడతారు. అమ్మే మాతో ఈ మాటలు పలికిస్తుంది. వినకపోతే ఎప్పటికీ కూడా మీరు క్షమించుకోలేరు. కామెంట్ సెక్షన్లో ఓం శ్రీ వారాహిదేవియే నమః అని కామెంట్ చేయండి. జై బుద్ధదేవాయ, జై విష్ణుమూర్తియే నమః. విష్ణు భగవానుడి బుధ గ్రహాధిపతి అయిన ఆశీస్సులు ఎప్పుడు మీపై ఉంటే ఆయన మీ కుటుంబాన్ని, మీ జీవితాన్ని రక్షిస్తూ ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. దైవిక రక్షణ మరియు శక్తి మరియు మీకు ఒక అద్భుతవంతమైన శక్తి, గొప్ప పని త్వరలో మొదలు కాబోతుంది. ఈ రాశి వారైన మీరు ఒంటరిగా ఉన్నారని అనుకొని ఉన్నారా? లేదు, మీరు అస్సలు కూడా ఒంటరిగా లేనేలేరు. మీరు అసలు ఒంటరిగా లేనేలేరు. ముఖ్యంగా ఈ రాశివారు ఈ మాట గట్టిగా గుర్తుపెట్టుకోండి. ఒక దైవశక్తి అది ఇచ్చింది కాదు, అది తెలివినిచ్చే బుద్ధదేవుని యొక్క లోకపాలకుడు విష్ణు భగవానుడి యొక్క దైవిక శక్తి ఈరోజు మీ చుట్టూరా తిరుగుతుంది. ప్రతి తెలివైన మాట తీరు, ఇతరులకు సహాయం చేసే మంచి గుణం చూసి ఈ శక్తి మీపైన చాలా ప్రసన్నంగా ఉంది. ఇది అబద్ధం కాదు, నమ్మండి. ఈ శక్తి మీకోసమే ఇప్పటికీ ఒక గొప్ప రక్షణ పని పూర్తి చేసింది. అదృష్ట కవచం మీ యొక్క రహస్యం మీ మెదడును ఆలోచింపచేసి ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే, ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి. ఎప్పుడైనా సరే మీరు ఒక పెద్ద కష్టంలో ఇరుక్కున్నప్పుడు అకస్మాత్తుగా ఒక ఊహించని దారి దొరికిందా? ఎప్పుడైనా ఏదో ఒక అదృశ్య కవచం మిమ్మల్ని కాపాడుతున్నట్టు, రక్షిస్తున్నట్టుగా అనిపించిందా? గత 3 సంవత్సరాల క్రితం మీ జీవితంలోనే ఒక అత్యంత ప్రమాదకరమైన ఆపద, మీరు భయపడలేరు అనుకునే ఒక విపత్తు వచ్చింది. మీరు గుర్తుపెట్టుకొని ఉండకపోవచ్చు, కానీ మీ జాతకం స్పష్టంగా చెబుతుంది. విష్ణుమూర్తి ఆజ్ఞ మేరకు బుధ భగవానుడి యొక్క శక్తి అక్కడ మిమ్మల్ని రక్షించింది. మీ శత్రువులు ఆ మోసపూరితమైన మాటలు, మిమ్మల్ని ఆ వ్యక్తులు నాశనం చేయాలని అని పొందిన కుట్రలు, ప్రతిసారి ఆ శక్తి వారి పన్నాగాలను చెదరగొట్టింది. ఈ పవిత్ర రక్షక శక్తి మీ ఇంట్లోనే, మీ పని ప్రదేశంలోనే, మీ ప్రతి ఆలోచనలో కనిపించని రూపంలోనే ఉంటుంది. ఈ సంరక్షణ చేస్తుంది. ఈ దైవశక్తి మిమ్మల్ని రక్షిస్తుంది కాబట్టి మీ ఇంటి పరిసరాలను, ఉద్యోగ క్షేత్రాన్ని, మీ గౌరవాన్ని కాపాడుతుంది. ఇది మీకు దగ్గరగా ఉంది. కానీ భయంకరమైన విషయం ఏమిటంటే, ఈ రాశివారు ఇప్పటి వరకు ఈ శక్తిని గుర్తించలేదు. మీరు ఎప్పుడు ఈ శక్తికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పనే లేదు. ఈ శక్తి మిమ్మల్ని అపారమైన సంపదతో, శాశ్వతమైన ధనవంతులుగా చేయాలని కోరుకుంటుంది. ఈ రోజున సమయానుసారంగా మీకు నిగూఢమైన సంకేతాలను కూడా ఇస్తుంది. కానీ మీరు ఆ చిన్న సంకేతాలు అర్థం చేసుకోలేకపోతున్నారు. ముఖ్యమైన ప్రశ్నలు, హెచ్చరికలు. కాబట్టి స్నేహితులారా, చేతులు జోడించి వేడుకుంటున్నాము. మీ జీవితంలోనే మార్చే సందేశాన్ని ఒక్క సెకండ్ కూడా నిర్లక్ష్యం చేయొద్దు. ఈ రాశివారు ఈ రోజున చాలా పెద్ద రహస్యం నుండి తొలగిపోతుంది. ఈ శక్తి ఎవరో మీరు తెలుసుకోవాలని ఇది పదే పదే మీ రక్షణ ఎందుకు చేస్తుంది? మీకు ఎలాంటి పెద్ద సంకేతాలు అందుతున్నాయి? ఈ శక్తి మిమ్మల్ని ధనవంతులుగా, కీర్తివంతులుగా ఎలా చేయగలదు? 2 ముఖ్యమైన తప్పులు ఉన్నాయి, మరియు ఈ తప్పు చేస్తే ఈ రోజున మీ జీవితంలో నాశనం. ఓపికగా ఉండండి. ఆ విషయాలన్నిటి గురించి కూడా క్లుప్తంగా మాట్లాడుకుందాం. కానీ దానికంటే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఈ రోజున పొరపాటున కూడా ఈ 2 వినాశకరమైన తప్పులు చేయొద్దు. ఆలోచించకుండా మీ నుండి తప్పు జరిగితే ఆ దైవశక్తి మీ పైన భయంకరంగా కోపిస్తుంది, అలిగి వెళ్ళిపోతుంది. దాని ఆశీర్వాదం మీ నుండి దూరంగా అయిపోతుంది. ఇది మీ జీవితంలోనే అతిపెద్ద క్షమించరాని పొరపాటు అవుతుంది. అవును, ఈ శక్తి మిమ్మల్ని పూర్తిగా ధనవంతులు చేయాలనుకుంటుంది. ఈ చాకచక్యము, సరైన నిర్ణయాలు, నిజాయితీ, మీ మంచి కర్మలను చూసి చాలా ప్రసన్నంగా ఉంది. కానీ
ఈ కలలు మీకు చాలా ఉన్న అవి ఎప్పుడు నెరవేరలేదు. మీకు తలపెట్టిన పని ఈ సమయంలో చెడిపోతుంది. మీరు కొన్ని ప్రత్యేకమైన విషయాలపైన దృష్టి పెట్టకపోతే ఈ కష్టాల భూమి ఎప్పటికీ కూడా అంతం కాదు. మీరు మీ జీవితం నుండి ఈ 2 చాలా చెడ్డ మానసిక అలవాట్లని ఈ రోజున వెంటనే బయటకి విసిరేయాలి. మంచి ఎప్పుడు వీలు వెంటనే చేసేయాలి. ఈ 2 తప్పులను కూడా మీరు ఈ రోజున కాదు ఎప్పుడూ చేయకూడదు. వాటిని వింటేనే ఆశ్చర్యం కలుగుతుంది. మీకోసం కఠినమైన కృషి చేసి ఈ మాట చెప్పడం జరుగుతుంది. తద్వారా మీ జీవితంలోనే ప్రతి బాధను మేము మూల్యంతో సహా తుడిచిపెట్టుకోగలం. మీరు ఈ సందేశాన్ని పూర్తిగా చూడకపోతే మా శ్రమ అంతా కూడా వృధా అవుతుంది. మీకు ఎటువంటి లాభము ఉండదు. అందుకే ఒక్క పదం కూడా వదలకుండా పూర్తిగా చూడండి. ఇప్పటి వరకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయని వారు వెంటనే కామెంట్ సెక్షన్లో జై విష్ణుదేవ, జై బుధదేవ అంటూ కామెంట్ చేయండి. ఎందుకంటే ఇలాగే కష్టపడి మీ జాతకాలు చూసి గ్రహ నక్షత్రాలు అధీనం చేసి విష్ణు భగవానుడి ఆదేశానుసారం మీకు అత్యంతమైన ఖచ్చితమైన భవిష్యత్తును మేము తెస్తూ ఉంటాము. ఎవరు ఈ అపారమైన శక్తి అంటే గనక ఇప్పుడు వినండి. మరి ఎవరో కాదండి, సాక్షాత్తు మహాదేవుడి ఆశీర్వాదం, శ్రీమన్నారాయణుడి పాలన శక్తి, ఈ జ్ఞానాన్ని ఇచ్చే బుద్ధదేవుడి శక్తి. ఈయన మీ తెలివి మరియు మాటలను నిశ్చింతంగా గమనించి మీకు న్యాయం అందించే కర్మదాత. ఈ శక్తి మీ చుట్టూ కూడా, మీ ఇంటి చుట్టూ, మీ ఇంట్లోనే కనిపించని రూపంలోనే నివసిస్తున్నారు. వారి పని ఏమిటి అంటే మీరు ధర్మ మార్గంలో నడిచే, సేవ చేసే, ఆపదలో పడినప్పుడల్లా కూడా వారు మీ సమస్యలన్నింటినీ కూడా నిష్పక్షపాతంగా స్వతంత్రంగా పరిష్కరిస్తున్నారు. ఈ రోజున తప్పించుకుపోవలసిన పొరపాట్లు, హెచ్చరికలు ఏమిటి అంటే కనుక 2 పెద్ద పొరపాట్లు అని చెప్పాం కదండి. ఈ యొక్క 2 పొరపాట్లు వాటితో పాటుగా 3 పెద్ద హెచ్చరికలు కూడా ఉన్నాయి. మీరు ఇక్కడ తప్పు చేయొచ్చు కాబట్టి అత్యంత జాగ్రత్తగా వినండి. ఇది సరదా కోసం కాదు, జోక్ కాదు, భవిష్యత్తుకు మార్గనిర్దేశం. దీన్ని జోక్గా భావించే తప్పు అస్సలు చేయొద్దు. లేకపోతే చాలా పశ్చాత్తాపడతారు. మీ జీవితాన్ని నాశనం చేసేయారు. చాలా పెద్ద భరించలేని నష్టం కూడా జరుగుతుంది. మీలో ఒక అజ్ఞాత శక్తి ఉంది. అంతర్గత విప్లవకారుడి అగ్ని అది ఇప్పుడు బయటకి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ శక్తి ఏమిటి? ఇది మీ స్వతంత్ర భావాలు, మానవత్వం పట్ల ప్రేమ, సత్యం కోసం నిలబడే గుణం. మీరు ఏదైనా నిర్ణయించుకోండి, దాన్ని సాధించే వరకు వదలరు. ఇది నిజమైన బలం. ఎవరు మోసం చేశారు, ద్రోహం చేశారు అని మీకు తెలుసు. అయినప్పటికీ కూడా మీరు వారిని దయతో క్షమిస్తున్నారు. వారికి మంచి చేద్దామని చెప్పి నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ అక్కడే మీరు ఉవ్విళ్ళూగిపోతున్నారు. మీరు మీ శక్తిని తెలివిగా గుర్తించాలి. మీ 2వ అతిపెద్ద శక్తి మీ సామాజిక న్యాయం, గొప్ప లక్ష్యాలు సాధించాలనే సంకల్పం. ఈ కోరిక ఏదైనా సరే విషయంపై పడినప్పుడు మీరు దానిని విప్లవాత్మకంగా మార్చేస్తారు. మీ దార్శనికత విజయాల ముందు ప్రజలు వణికిపోతారు. ఈ సామర్థ్యం ఎల్లప్పుడూ లాభాన్ని ఇస్తుంది. మిమ్మల్ని బలహీనుడిగా భావించే వారికి మీ దార్శనికతతో కూడిన ధైర్యం సరిపోతుంది. అందుకే వీటిని శక్తి అంటున్నాము. జన్మతః వచ్చిన శక్తి ఇది, పొరపాట్లు కాదు. ఇవి చాలా ఎక్కువ లాభాన్ని ఇవ్వగలదు, అలాగే హాని కూడా చేయగలవు అని చెప్పవచ్చు. అందుకే ఈ రెండింటిని కూడా ఉపయోగించే ముందు మేము చెప్పిన 2 విషయాలు మీరు ఎల్లప్పుడూ మీద ధర్మానికి, న్యాయానికి సరైనదిగా ఉండడం అవసరం. ఎల్లప్పుడూ విష్ణు భగవానుడు మనల్ని ధర్మం వైపు నడిపిస్తాడు, ధర్మం వైపే నిలబడతాడు. ఇప్పుడు చెప్పబోతున్నది ఏమిటి అంటే జాగ్రత్తగా ఉండాల్సిన 3 పొరపాట్లు. 1 అహంకారం. ఈ యొక్క వచ్చు మీకు విజయం అయితే లభిస్తుంది, కానీ అహంకారాన్ని మీ లోపలికి కొంచెమైనా కూడా రానివ్వద్దు. విజయాన్ని మీరు ధనవంతులుగా మార్చగల చూసి గర్వపడకండి. శ్రీమన్నారాయణుడు ధనవంతులుగా చేయగలిగితే పేదరికాన్ని ఇవ్వగలడు. గర్వపడితే సమాజంలోనే మీ పైన ప్రతికూలమైన చెడ్డ పేరు ఏర్పడుతుంది. మీ విజయం అంతా నాశనం అవుతుంది. ఈ రాశి వారికి సమతుల్యత, సామాజిక గౌరవం చాలా ముఖ్యం. అహంకారం దాన్ని నాశనం చేసి బుధదేవుడి దృష్టిలో మిమ్మల్ని పడేస్తుంది. 2 బద్ధకం యొక్క ప్రభావం. మీ పైన అలసత్వం ఒక పెనుభూతంలాగా ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తుంది. ఇది ప్రతి పనిలో అడ్డుపడడానికి ప్రయత్నిస్తుంది. పెద్ద ముఖ్యమైన పనులను రేపటికి వాయిదా వేయండి. మిమ్మల్ని బలవంతంగా చేస్తుంది. ఈ అలసత్వం ఒక విషయంలో అది మీ అంతర్గత శక్తిని అంతా పీల్చేస్తుంది. మీకోసం ఎదురు చూస్తున్న విజయాన్ని కోల్పోతారు.
మీ మేధాశక్తిని, దార్శనికతను సరి అయిన సమయంలోనే ఉపయోగించుకుంటూ ఉంటుంది. 3 తప్పులు, సలహాలు, 3 నమ్మకాలు, అనవసరమైన ఖర్చులు మరియు స్నేహితులారా, బయట వ్యక్తులు, స్నేహితులు ఇచ్చేటప్పుడు సలహాలు మీకు భయంకరంగా, హానికరంగా ఈ రోజే మారబోతుంది. ఎవరి మాటలు విని ఏ అడుగు ఈ రోజున వేయొద్దు. 3 నమ్మకాలు పెట్టుకోవద్దు. సెంటిమెంటల్స్కు లోబడద్దు. మంచి బుద్ధి, వివేకం, తాంత్రిక నిర్ణయం అత్యున్నతంగా ఉంచండి. అనవసరమైన విలాసవంతమైన ఖర్చులను నివారించండి. ఎవరైనా సరే ఎంతగానో మిమ్మల్ని ఖర్చు చేయమని మిమ్మల్ని ఫోర్స్ చేసిన, రెచ్చగొట్టిన, ప్రయత్నించిన, అప్పుల ఉచ్చులో పడేయడానికి యత్నించిన అనవసరంగా ఈరోజే కాదు ఎప్పుడు కూడా ఖర్చు చేయకూడదు. అది అవసరం లేకపోతే అనవసరమైన ఖర్చులు చేయొద్దు. ఆఫర్ల కోసం డబ్బులు వృధా చేయొద్దు. ఎందుకంటే ఈ రోజుల్లో కంపెనీలో చాలా వరకు కూడా ప్రజల మానసికతను గుర్తించాయి. ఆఫర్లు ఇస్తున్నాయి. ప్రజలు ఆ ఉచ్చులోనే చిక్కుకుంటున్నారు. మరి ఏ విషయంపైన డబ్బు ఖర్చు చేయకూడదు. ఆ వస్తువులు కూడా తీసుకుని డబ్బులు ఖర్చు చేస్తున్నారు. అప్పుడు తీసుకునే కార్యకలాపాలు చేస్తున్నారు. అందుకే మేము చెప్తున్నాము, అప్పులు తీసుకునే వాటికి దూరంగా ఉండండి. మీ బడ్జెట్ను భవిష్యత్తు అవసరాలకు పెంచండి. లేకపోతే తర్వాత ఇబ్బంది పడతారు. మరియు మీ బుధదేవుడి ఆశీర్వాదం కూడా దక్కుతుంది. అయితే ఇక ఈరోజు 3 శుభ సంకేతాలు ఉన్నాయండి. మీ రంగాల్లో బట్టి ఈ యొక్క శుభ సంకేతాలు వార్తల రూపంలో రాబోతున్నాయి. అయితే ఈ రోజున మీతో ఒక మహా అద్భుతం భగవంతుడు చేయించబోతున్నాడు. శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీర్వాదంతో మీ జీవితంలో అదృష్టం 10 రెట్లు నాణ్యంగా పెరుగుతుంది. మీ రంగంలో అది వచ్చే వార్త శుభకరంగా, ఆశాజనకంగా ఉంటుంది. మీరు కోరుకున్నది మీ ఇంటి వాకిల్లోకి వస్తుంది. అదే ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, రియల్ ఎస్టేట్ పరంగా, మీరు చేస్తున్న చిన్న చిన్న వ్యాపారాల పరంగా, లేదా అదనపు ఆదాయ మార్గం పరంగా కూడా రావచ్చు. విద్యార్థులకు కావచ్చును, లేదా ఏదైనా టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వారికి కూడా కావచ్చు. ఈ రోజున అత్యంత ఆశాజనకమైన ఒక శుభవార్త మీ రంగాలను బట్టి తలుపు తట్టబోతుంది. మీ ఇంట్లో 3 శుభ ప్రాణులు కూడా ఒకేసారి తలుపు తట్టబోతున్నాయి. ఎవరు వారు అంటే మొదటిగా సీతాకోక చిలక, కప్ప లేదా వీటిలో ఏదైనా ఒకటి. ఈ 3 ప్రాణులు ఒకేసారి రావడం అండి. లక్ష్మీదేవి, బుధదేవుడి యొక్క అనుగ్రహంతో లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతాలు. ఏదైనా సరే ఒకటిగా ఉన్నా కూడా లక్ష్మీదేవి ఆగమనం, బుధదేవుడి కరుణ మీ పైన పడిందని అర్థం. మీకు చిలుక కనిపిస్తే దానికి గౌరవంగా, ప్రేమతో ఆహారం పెట్టండి. చిలుక అనే కాదండి, కాకులైనా, కుక్కలైనా, లేకపోతే చిన్న చిన్న పశుపక్షాదులైన ఏమైనా కూడా, లేకపోతే చిన్న చిన్న పక్షాదులు ఏమైనా వాటికి ఆహారం పెట్టడం, నీటిని పెట్టడం అలవాటు చేసుకోండి. ఖచ్చితంగా కూడా మీకు పంచభూతాలు అన్నిటిలో సహకరిస్తాయి. అయితే వాటిని బయటకు పంపే ముందు మీ భావాలు తెలియచెప్పండి. మీ మనసులోని కోరికలు వాటికి ఆహారం పెడుతూ మీరు తలుచుకోండి. లక్ష్మీదేవిని, ఇష్టదైవాన్ని, కులదైవాన్ని మనసులో తలుచుకుంటూ వాటికి ఆహారం పెట్టండి. మీ కష్టాలు వాటితో ఏకరూపెట్టి భగవంతుడు మాట్లాడినట్టు మాట్లాడండి. ఇలా మీరు వాటికి నష్టం మాత్రం కలిగించకండి. వాటిని కొట్టడము, తిట్టడము, లేదా బయటకి వెళ్ళండి అంటూ కసురుకోవడము ఇలాంటివి చేయకూడదు. మూగ జీవాలను భగవంతుడే ఉంటాడు. ఇలా చేయకుండా మీరు జాగ్రత్తగా వాటికి ఆహారం పెట్టి సహాయం చేయండి. మీ జీవితంలో ధనం, శ్రేయస్సు నిలిచిపోయిన అత్యంత పనులు కూడా వేగంగా పూర్తవుతాయి. మీ సంతోషాన్ని చూసే శత్రువులు తమ తలలో బాదుకొని ఏడుస్తారు. మీ జీవితంలోనే వారిలో అవకాశాలు చాలా ఉన్నాయని మాకు తెలుసు. కానీ విష్ణు భగవానుడే ఇంట్లో ఆలస్యం ఉండొచ్చు, కానీ అన్యాయం అయితే లేదు. దేవుడు ఎవరిపైన కూడా దయ చూపిస్తున్నారు. వారికి అదృష్టాన్ని నిండుగా తిరుగులేని విధానంగా ఇస్తాడు. ఇప్పుడు అలాగే మీకు జరగబోతుంది. ఇన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న అత్యున్నత స్థాయికి విజయం మీకు లభిస్తుంది. మీ ఆనందం 1000 రెట్లు అయితే పెరగబోతుంది. మీ జీవితాన్ని, విజయాన్ని చూసి చుట్టుపక్కల అసూయతో కూడిన కలకలం రేగుతుంది. ఈ రోజున మీ మాటకు గౌరవం, సమాజంలోని ఒక స్థానం, మీరు చేసే పనికి మర్యాద, గౌరవం అన్నీ కలగబోతున్నాయి. ఇది న్యాయం, ఇదే ధర్మం. కాస్త ఆలస్యం అయినా సరే ప్రతి ధర్మబద్ధమైన కోరికలు ఈరోజు
భగవంతుడు తీరుస్తాడు. భయపడవద్దు. తెలివిగా విష్ణు భగవానుడి పైన విశ్వాసం పైన ధైర్యంగా ఈ సవాళ్ళను ఎదుర్కొంటాడు. దేవుడి పైన వీలైతే చూపించొద్దు, ఇది అది అని అనదు. మీ అచంచలమైన శక్తి భగవంతుడు వినడం లేదని మీకు అనిపిస్తుంది. మీకు అమూల్యమైన వస్తువు కూడా లభించింది. దానికి ఏ విలువ లేదు. అది అనంతమైనది, ఏ సంపదతో పోల్చలేనిది. ఆ అమూల్యం వస్తువు ఏమిటో మీకు తెలుసా? అచంచలమైన సానుకూలత. శ్రీ మహావిష్ణువు పైన అచంచల విశ్వాసం. కర్మలను మీ యొక్క రాశికి ఉన్న పట్టుదల ఏ రాశికి లేదు. కొన్ని హెచ్చరికలు భగవంతుడు అందిస్తూ ఉంటాడు. వాటిని మనం తీసుకొని స్వీకరించి ఆ హెచ్చరికల తాలూకా మనం చేయకూడని పనుల గురించి తెలుసుకోవాలి. అలాగా తెలుసుకొని ఆ విషయమే మనం నడిస్తే కనుక మన యొక్క ఇబ్బందులు కష్టాలు అన్నీ మనమే తీర్చుకుంటాము. మన ఆలోచన శక్తి వీటన్నిటికీ మూలం. భగవంతుడి పైన ధ్యానం, భగవంతుడి పైన భయం, భగవంతుడి పైన మనం ఎప్పుడు కూడాను దృష్టి కేంద్రీకరించి ఉండాలి. నిత్యం భగవంతుడికి దగ్గరగా ఉండండి. మీ జీవితం తప్పకుండా మారిపోతుంది. ఒక చరిత్రను సృష్టించే కొత్త అధ్యాయం మీకు మొదలవుతుంది. సిద్ధంగా ఉండండి. మీ అదృష్టం 1000 సూర్యులా ప్రకాశిస్తుంది. ఆట మలుపు తిరుగుతుంది. సరికొత్త ఆట మొదలవుతుంది. ఇదంతా కూడా జరగదని మీకు అపనమ్మకం వలదు. భగవంతుడు తలుచుకుంటే విశ్వాన్ని సృష్టించాడు కాబట్టి మీ యొక్క కోరిక తీర్చమని భగవంతుడికి అంత లెక్కేమి కాదు. కానీ మీ యొక్క మంచితనం తారాస్థాయికి చేరుకుంటుంది. భగవంతుడు మిమ్మల్ని కరుణిస్తాడు. మీ జీవితం ఒక మలుపు తప్పక జరుగుతుంది. ఇక్కడ ఒక భయానిక విషయం గురించి చెప్పాలండి. తిరుగులేని ఒక శక్తి మరియు మీ చుట్టూ ఉంటుంది. ఒకప్పుడు మీ ముందు తల వంచిన వారు మీ మంచితనాన్ని, మీ నిస్వార్థ స్వభావాన్ని ఉపయోగించుకున్నారు. ఈ రోజున ఆ వ్యక్తిలో ఉండాలి విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మీ మంచితనాన్ని, నిస్వార్థ స్వభావాన్ని ఉపయోగించుకున్నవారు ఆ వ్యక్తులు ఈరోజు మిమ్మల్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వారు మిమ్మల్ని అవమానించేటప్పుడు పూర్తి శక్తిని ఉపయోగిస్తున్నారు. కానీ వారికి తెలియదు, అస్సలు తెలియదు, చీకటి ఎప్పుడు చిక్కగా ఉంటుంది. శక్తివంతమైన ఉదయం దగ్గరలో ఉందని అర్థం. మీకు తెల్లవారుజామున రాబోతుంది. మీరు చిక్కుకోబోయారని అనుకుంటున్నారు, కానీ నిజానికి చిక్కుకోలేరు. కేవలం విశ్వం మీ పక్క అతిపెద్ద, అత్యంత కఠినమైన చివరి పరీక్ష ఇస్తున్నారు. అది తెల్లవారుజామున చీకటి మాత్రమే మిగులుతుంది. వినండి, ఈ పదాలు మీకు నీ వరకు వెళ్తున్నాయంటే మీ చెప్పే విషయం మీ ఆత్మ గుర్తించగలిగితే ఏ మాత్రం కూడా యాదృచ్ఛికం కాదు. దైవిక పిలుపు, మీ సొంత అదృష్టం మిమ్మల్ని పిలుస్తుంది. మీరు ఒంటరిగా భావించినది కేవలం ఒక గొప్ప అభయపు అడ్డంకి మాత్రమే. మీకు నిజమైన నిగూఢ శక్తి అనుభూతి చెందడానికి కొన్నిసార్లు అదృష్టం మిమ్మల్ని పడగొట్టదు, అది మిమ్మల్ని వంచుతుంది. తద్వారా మనం లేచినప్పుడు ప్రపంచం మొత్తం తిరుగులేని బలాన్ని చూడాలి. మీ బాధకు నవ్విన వారు, మీకు వ్యతిరేకంగా ఉన్నవారు ఇప్పుడు వారే తమ దారుణమైన పన్నాగాల్లో చిక్కుకుపోతున్నారు. ఎందుకంటే ఇది విశ్వం యొక్క తిరుగులేని నియమం. ప్రతి దాడిని అది వరంగా మారుస్తుంది. ప్రతి శాపం లోపల ఒక మహావరం దాగి ఉంటుంది. ఆ సమయం వచ్చేటప్పుడు మీరు చాలా భరించారు, బాధ భరించారు, మోసం భరించారు, అవమానం భరించారు. కానీ మీకు తెలుసా, ప్రతి గాయం వెనక ఒక తిరుగులేని శక్తి దాగి ఉంటుంది. అది ఇప్పుడు మీ చుట్టూ అదృశ్య కవచంలా వ్యాపిస్తుంది. విశ్వం ఇప్పటికే మీ విజయాన్ని నిర్ణయం తీసుకుంది. మిమ్మల్ని ఆపడం జరగదు. మూసి ఉన్న మార్గాలు అద్భుతంగా తెరుచుకుంటాయి. ఎప్పుడ తలుపులు మూసి ఉన్నాయో అక్కడే కాంతి కనిపిస్తుంది. పైనున్న వాడు మిమ్మల్ని గుర్తు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆట అంతా మలుపు తిరుగుతుంది. కొన్నిసార్లు కేవలం నిర్ణయాత్మకమైన ఒక అడుగు మాత్రమే వేయాలి. అదృష్టం పూర్తిగా వేగంతో మీ వెనక నడవడం ప్రారంభిస్తుంది. ఆ అడుగుని ఇప్పుడే, ఈ క్షణమే వేయాలి. మీ లోపలి భయం నుంచి బయటపడండి. మీ పోరాటం వృధా కాదు. ప్రతి కన్నీరు ఒక అద్భుతమైన కొత్త అధ్యాయం రాసింది. ప్రతి దెబ్బ మిమ్మల్ని మీ రూపంలోకి మలిచింది. దానిని ఇప్పుడు ఎవరూ ఓడించలేరు. అవునండి, మీరు వింటుంది వాస్తవం. మీ యొక్క నిరీక్షణ కళ భరించబోతుంది. ఇక మీ కళ అనేది సాకారం కాబోతుంది. మీ యొక్క అడుగులు ఇక ఆపకండి. భగవంతుడిపైన భారం వేసే ముందుకు నడవండి. ఇప్పుడు ఎవరు మీకు వ్యతిరేకంగా మాట్లాడరు.
అలా మాట్లాడే వారిని మాట్లాడనివ్వండి. ఎందుకంటే వారే మీ యొక్క ప్రతిధ్వనిని పెంచుతారు. ప్రపంచం అప్పటి వరకు మిమ్మల్ని పట్టించుకోదు. మీ ఆ అవకాశాన్ని చేరుకునేంత వరకు, ప్రకాశించే వరకు చూడదు. కానీ ఒక్కసారి ప్రకాశించాక ప్రజలు మిమ్మల్ని గుర్తించి ప్రశంసించడానికి తహతహలాడిపోతారు. ఇప్పుడు రాబోయే ఈరోజే ఈ మార్పు కేవలం భగవంతుడితో సాధ్యం. మీ అంతరాత్మలో ఇది మొదలు అవుతుంది. మీ ఆలోచన, ఆత్మవిశ్వాసం అంతా ఒక కొత్త విప్లవాత్మకమైన తరంగంలో ప్రయాణిస్తుంది. ఈ తరంగం వేచినప్పుడు మీ భయాలు కానీ మీకు మిగలవు. దీన్ని అనుభవించగలిగితే తెలుసుకోండి, ఇది మీ సంకేతాలు. ఈ సమయం మారిపోతుంది. ఇప్పుడు మహావిష్ణువు అనుగ్రహంతో అందరూ మీకోసమే పనులు చేస్తారు. అంతిమంగా విజయం నాశనం చేసే పరిస్థితులు, మీ కొత్త ప్రారంభాన్ని పూర్తిగా నాశనం చేయడానికి ప్రయత్నించే పరిస్థితి. కాబట్టి విజయం చివరి శ్వాస వరకు ఒకటవుతాయి. కాబట్టి కపటమైన, సానుభూతిమైన వ్యక్తులు మీ జీవితంలో కొంతమంది ఇప్పటికే విషపూరితమైన ముసుగు ధరించి ఉన్నారు. మీరు మీ విజయాన్ని చూసి భయంకరంగా వేచి ఉన్నారు. మీ ముందు తీయగా మాట్లాడతారు. మీ శక్తిని పీల్చే విషపూరితమైన వారు మీ చెవిలో సందేహాన్ని, నిరాశను నింపినప్పుడు వెంటనే అక్కడ తప్పుడు అభిప్రాయాన్ని వెళ్ళిపోతారు. వారి మాటల్లో మిమ్మల్ని బలహీనపరుస్తారు. అబద్ధాల ముఖాన్ని వ్యక్తిగా భావిస్తారు. తప్పుడు మార్గం చేసేవారిని గుర్తించి తిరిగిలేని ఆత్మవిశ్వాసాన్ని ఇప్పుడు దెబ్బతీస్తుంది. మీరు మీ జీవితంలో మిమ్మల్ని పడగొట్టడానికి యత్నిస్తారు. మీరు ఇప్పుడు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈ రాశి వారికి తెలివి ఒక స్నేహాలు అత్యంత ముఖ్యం. మరియు నారాయణుడు ధర్మ ప్రకారం మీరిని దూరంగా పెట్టండి. 2 ఓటమిని అంగీకరించండి. ఈ విషయం మెదడులోకి వస్తుంది. ఈ విషయం ఓడిపో అనేది పెద్ద బలహీనత. ఈ యొక్క బయటి స్వరం కాదు, మీ మనసులోని స్వరం. ఇక ఆగిపో, చాలు, ఇక కాదు, మీరు అలసిపోయాను, నేను జీవితంలోకి ముందుకు సాగలేను, ఓడిపోయాను, మిగతా వారందరూ గెలిచారు, నేను ఎందుకు పనికిరాని, నా అదృష్టంలో ఏదైనా జరగలేదు, నా నుదుటి రాత బాగోలేదు, నా అదృష్టం బాగోలేదు. ఇలా మనం గుసగుసలు ఆడుకున్నప్పుడు, ఏడ్చినప్పుడు మనకి అభద్రత భావం కలుగుతుంది. మన సంవత్సరాల తరబడి కష్టపడిన తర్వాత మళ్ళీ ఒక విజయవంతమైన మెట్టు ఎక్కడానికి ఏడవడం ప్రారంభిస్తాం. ఎక్కలేము. ఎక్కడైతే ఒక అడుగు ముందుకు విజయం ఉంటుందో అక్కడ 100 అడుగులు వెనక్కి తిరిగిపోతాం. మళ్ళీ మొదలు పెట్టిన వాళ్ళ మెట్లు తిరిగి ఎక్కాల్సి వస్తుంది. 99 ఎక్కి 1 వదిలేసి వచ్చేస్తాం. అందుకే నా వల్ల కాదు అని మీ మెదడులోకి రానివ్వద్దు. నా అదృష్టం లేదు అని మీరు ఏడ్చేది కష్టపడకుండా మీరు పైకి వెళ్ళము అన్నట్టుగా అపనమ్మకం పెట్టుకునేది వద్దు. అదృష్టం అయితే ఉంది. భగవంతుడు బుద్ధదేవుడు ఇస్తూనే ఉంటాడు. ఆయన అందరికీ కర్మఫలం ఇస్తూనే ఉంటాడు. కానీ ఎన్ని మెట్లు ఎక్కి కర్మఫలం లభిస్తుందో అన్ని మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. సంతోషంగా ఎక్కి, కష్టపడి ఎక్కి, ఒత్తిడితో ఎక్కిన ఆ మెట్లు ఎక్కాల్సిందే. అప్పుడే విజయం యొక్క మధురానుభూతి లభిస్తుంది. పాత అలవాట్లు, బద్ధకం. మూడవది ఏమిటంటే మీ యొక్క బద్ధకం చాలా ముఖ్యమైన తదుపరి విషయం. మీరు ఈ యొక్క బద్ధకాన్ని విడనాడండి. అప్పుడే నిస్వాంతర స్థాయికి వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడే పాత అలవాట్లను తొలగించుకొని ముందుకు వెళ్తండి. విశ్రాంతి వస్తుంది. అనుభూతి చెందగలుగుతారు. కంఫర్ట్ జోన్ వస్తుంది. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. వీడియో ఎంత ఎక్కువగా ఉన్నా మీకోసమని అర్థం చేసుకోండి. మీరు ఈ విషయాల్లో జాగ్రత్త పడితే మీ జీవితం బాగుంటుంది. మీరు బాగుండి చిరునవ్వును చిందిస్తుంటే ఖచ్చితంగా మేము మనస్ఫూర్తిగా ఆనందిస్తాము. తిరస్కారం ఎప్పుడు ఉండదు. మరియు ఇప్పుడు అత్యంత ముఖ్యమైన కర్మ వినండి. వీడియో ముగించిన వెంటనే అదే క్షణం మీ ఇంటి గుడి లేదా పూజా స్థలానికి వెళ్ళండి. అక్కడ హనుమంతుడి ముందు మరియు వినాయకుడి ఎదుట ఒక మట్టి దీపం వెలిగించండి. ఒకవేళ మట్టి దీపం అందుబాటులో లేకపోతే సాధారణ దీపం లేదా మనసులోనే వారి జ్యోతిని కల్పన చేసుకుని జై హనుమాన్, జై గణేశాయ అని స్మరించండి. ఏ క్షణమైతే ఈ దీపం ప్రజ్వరిల్లుతుందో అదే సమయం నుండి మీ ఇంటి ఈశాన్య మూలలో పేరుకుపోయిన సమస్త నకారాత్మక శక్తులు లేచి నశించడం మొదలవుతాయి. ఏ శక్తులైతే ఏళ్ల తరబడి మీ సంతోషాలు చెదపురుగుల్లాగా తేల్చేస్తున్నాయో అవి ఈ జ్యోతి ముందు నిలబడలేవు. ఈ దీపం ఏ సాధారణ మంట కాదు. ఇది మీ విజయం, మీ రక్షణ మరియు మీ కొత్త ఆరంభానికి ప్రతీక మారుతుంది. ఎక్కడి నుండి మీ జీవితపు కొత్త ప్రయాణం మొదలవుతుంది. మరియు
ఈరోజు సాధారణమైన రోజు కాదు. ఈరోజు అనగా రాబోయే 24 గంటలు ప్రారంభం కాబోయే తాండవ యోగాన్ని మీ పక్షం తిప్పే ఒక శక్తివంతమైన తాళం చెవి. దీన్ని ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా ప్రతి అడుగును జాగ్రత్తగా పాటించండి. మరియు మీ పక్షాన తిప్పుకొని ఒక శక్తివంతమైన తాళం చెవి. దీన్ని ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా ప్రతి అడుగును జాగ్రత్తగా పాటించండి. మరియు ఈరోజు మీకు సూర్య సమయంలోపు లేదా రేపు ఉదయంలోపు వీలైతే దగ్గరలోనే వినాయకుడి ఆలయానికి వెళ్ళండి. లేకపోతే గురు దేవాలయానికి వెళ్ళండి. సాయిబాబా దత్తాత్రేయ స్వామి దగ్గరికి వెళ్ళండి. పసుపు కలర్ పూలను ఆ దత్తాత్రేయ స్వామికి గురుదైవానికి ఇవ్వండి. ఒకవేళ గుడికి వెళ్ళడం సాధ్యం కాకపోతే మీ ఇంటి వద్దే ఉన్న వినాయకుడి పటం ముందు లేదా గురుదైవం ముందు ఎల్లో కలర్ ఫ్లవర్స్ను ఉంచి బుధగ్రహం మరియు గురుగ్రహం ధనానికి కారకుడు. ఈరోజు ఒక ఆకుపచ్చ రుమాలను లేదా ఆకుపచ్చని వస్త్రాలు ధరించండి. ఇది మీ జాతకంలోనే బుధ గ్రహాన్ని ప్రసన్నం చేసుకొని గురుగ్రహాన్ని కూడా మీకు ఇస్తుంది. ఆగిపోయిన ధనం కూడా వస్తుంది. మీకు అవకాశం తలుపు తట్టడం జరుగుతుంది. ఈ రోజున ఆకుపచ్చని పప్పు నానబెట్టి పక్షులకు ఆహారంగా వేయండి. ఇది అత్యంత శక్తివంతమైన పరిహారం. ఇది మీ జాతకం అన్ని దోషాలు కడిగివేసి మీరు పైన చెప్పుకున్న ఈ మహాధన యోగాన్ని అందుకోవడానికి అర్హులుగా చేస్తుంది. ఈ పరిహారాన్ని కేవలం పనులు కావు, ఇవి మీ అదృష్టాన్ని మేలుకొల్పే దివ్య కర్మలు. ఇది పూర్తి విశ్వాసంతో చేయండి. రేపు ఉదయం కల్లా మీరు ఒక కొత్త ఉత్సాహంతో కొత్త మార్గాన్ని ఖచ్చితంగా చూస్తారు. మరియు ఈ రాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. ఓం నమః.